లోక రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, అపారమైన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. తండ్రి, కనికిరాన్ని చూపెట్టండి. మీ పేరు పెట్టబడిన ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధాలు మీరెరిగిన దేవుడు. ప్రభా, వీటిని అంతర్గత కలహాలు, అంతర్గత యుద్ధాలు అని చెప్తూ ఉన్నాను. మేము పోరాడవలసింది మనుషులతో కాదు, ప్రధానులతోనూ, అంధకార చీకటి శక్తులతోనూ, దురాత్మల సమూహాలతో పోరాడాలి. బయట ఉన్న దుష్ట శక్తులను కాక అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. స్తుతించేవారు, నీ కుడి ప్రక్కన నిలబడి పనిచేసేవారు, ప్రార్థించేవారు, వీరి మధ్యన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయ్యా, బిడ్డలు ఈ సత్యాన్ని ఎరిగి మీరే వారి మనస్సులను మార్చి, ఇజ్రాయేలు వారితో మీరు చెప్పినట్లు మీరు మీ ఇళ్లకు వెళ్ళండి, యుద్ధము చేయకండి అన్నట్టుగా ప్రజలు మార్పు చెందుట కృప దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 8వ తారీఖు 2025 శుక్రవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనాన్నే మాట్లాడుతూ ఉన్నాను. రెహబాము యుద్ధము చేయటానికి 180,000 మందిని సమకూర్చాడు. ప్రియులారా, దేవుడు, ఇజ్రాయేలు వారు కూడా సిద్ధపడ్డారు. అయితే దైవజనుడైన షమయాకు దేవుని వాక్యము దేవుడు ప్రత్యక్షమై, ప్రియులారా, యెహోవా వాక్కు ప్రత్యక్షమై యుద్ధము చేయకూడదని యెరోబామును, సొలొమోను కుమారుడైన రెహబామును, యూదాయందును బెన్యామీనీయులు ప్రదేశమందు ఉండి ఇజ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించు. ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిస్తున్నాడు గనుక బయలుదేరకుండాను, మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పగా, కావున వారు యెహోవా మాటలు విని యెరోబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు యెరోబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయారని. రెహబాము యెరూషలేమునందు కాపురం ఉండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించాను. దైవ జనాంగమ, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రోజున దైవజనుడైన షమయ చెప్పిన మాట ప్రకారముగా ఇజ్రాయేలీయులు యుద్ధం చేయకుండా వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ రోజున దేవుని స్తుతించేవారు యూదావారు కానీ, బెన్యామీనీయులు ఆయన కుడి చేతి వైపున నిలబడి పనిచేయువారు కానీ, ఇజ్రాయేలీయులు ప్రార్థించేవారు కానీ, వీరి మధ్యన పోట్లాటలు లేవంటారా? దయచేసి గమనించాలి. ఈ మధ్యన ఒక సేవకుడు స్వస్థతలు చేస్తూ పిల్లలు లేని వారి కోసం పిల్లలు పుడతారని ఆయన ప్రార్థన చేస్తూ గంపళ్ళ నిండుకు అరటిపళ్ళను పెట్టి, నేను ఈ పండ్లను అభిషేకిస్తున్నాను, యేసు నామంలో ఈ పండ్లు తిన్నవారికి సంతానము కలుగుతుందని. అభిషేకం అరటిపళ్ళకిచ్చేట దానికి అభిషేకము అరటిపళ్ళకిచ్చే బదులు తన కళ్ళ ముందు 1,000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు అభిషేకం ఇస్తే ఎంత బాగుండు. చూడండి, దయ్యం కూర్చున్న ప్రజల కళ్ళు కప్పి ఈయన అరటిపండ్లకు అభిషేకం అంటే ఆ అరటిపండ్ల కొరకు తెగబడి, ఓ నాకు అరటిపండు, నాకు అరటిపండు అని తెగబడి తింటూ ఉన్నారు. అయ్యలారా, అక్కడ యేసు ప్రభు ఏడి? అక్కడ ప్రభుకి మహిమ ఏది? అరటి పండుకున్నంత విలువ
యేసు ప్రభుల వారికి లేరు. మీరు నేను ఏదో కించపరచడం కాదు, కానీ దయ్యము ప్రజలను ఎంత మోసగిస్తుందో ఆలోచన చేయాలి. అంతేకాదు, ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ ఒక మాట అన్నాడు. ఆ దయ్యాన్ని చూసి, ఇక్కడ ఎవరున్నారు అని అడిగాడు. ఆ దయ్యం అంటుంది, ఎవ్వరూ లేరని చెప్పింది. లేదు, చూడు బాగాని. ఆ దయ్యం అంటుంది, ఎవరు లేరని. నువ్వెవరు? నేను మైసమ్మ అనింది. మైసమ్మ ఉంది. ఈ దైవ సేవకుడు చెప్పినట్లు అక్కడ యేసు ప్రభుల వారు లేరు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. తానేదో అద్భుతం చేస్తానని అనుకుంటున్నాడు, కానీ ఆ దయ్యమే చెప్పింది అక్కడ ఎవరూ లేరని. తానేదో అభిషేకం ఇస్తాను అంటున్నాడు, కానీ అరటి పళ్ళకు, వ్యక్తులకు కాదు. అభిషేకము బైబిల్లో రాజులకు అభిషేకం ఇచ్చారు, ప్రవక్తలకు అభిషేకం ఇచ్చారు, యాజకులకు అభిషేకం ఇచ్చారు, కానీ అరటి పండ్లకు, ఆ కీరకాయలకి, దోసకాయలకి, పుచ్చకాయలకి అభిషేకాలు ఇవ్వలేదు. యాపిళ్లకు అభిషేకాలు ఇవ్వలేదు. దయచేసి గమనించాలి. మన అమాయకత్వమో లేక మన బుద్ధిహీనతో ఏమో తెలియదు. అయితే ఇది కూడా ఒక పోరాటమే. ఎవరికి అని అడిగితే ప్రార్థించేవారికి, స్తుతించేవారికి, ఆయన కుడి ప్రక్కన పని చేయటానికి నిలబడిన వారికి మధ్యన పోరాటాలు. ఆ షమయాతో ప్రభుల వారు మాట్లాడుతూ, యుద్ధము చేయొద్దండి, మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరగడం లేదు, బోలెడన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, బాగా గమనించాలి. ఆయన కూడా యుద్ధం చేయటానికి 1,80,000 మందిని పోగు చేశాడు. రెహబాము ఇజ్రాయేలు వారితో యుద్ధం చేయటానికి తాను యూదా వారిలోనూ బెన్యామీనీయులలోనూ 1,80,000 మందిని పోగు చేశారు. ఈరోజు చాలామంది సేవకులు జనాన్ని పోగు చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. ఏమనో తెలుసా? మా సంఘానికి ఇన్ని వేల మంది వస్తారు, అన్ని వేల మంది వస్తారని. దేవునికి వేలాది వేల స్తోత్రాలు. కొన్ని సంఘాలలో వేల మంది కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నారు. ఎందుకు వారు కూడుకుంటున్నారు? రెహబాం ఎందుకు పోగు చేశాడు? ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయటానికి. ఈ రోజున అనేక మంది బిడ్డలు ఏదో చేయటానికి ప్రజల్ని పోగు చేసుకుంటూ ఉన్నారు. నేను అడిగే చిన్న ప్రశ్న, దేవుని మందిరంలో పోగైన ప్రతి బిడ్డ ప్రార్థనాపరుడు కావాలి. పోగైన ప్రతి బిడ్డ నజరేయుడైన యేసు ప్రభుల వారి నామమును ప్రకటించాలి. పోగైన ప్రతి బిడ్డ తన్ను తాను స్వపరీక్ష చేసుకొని పరిశుద్ధుడిగా మారాలి. యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. అంతేకాని అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, రోగాలు బాగవుతాయి, మీ సమస్యలు బాగవుతాయి, మీ ఆర్థిక ఇబ్బందులు కుదురుకుంటాయి అనే ఆ మాటలు కాకుండా ప్రతి వారిని ప్రభువు కొరకు సిద్ధపరిచి పవిత్రపరిచే ఆ దైవజనులు ప్రస్తుతం కావాలి. అలాంటి వారు కొంతమందే ఉన్నారు. దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి నా మనవి, మీరే మందిరానికి వెళుతున్నారో, మీకు దైవజనుడు ఏం బోధిస్తున్నాడో, మీరు ఎలాగ మారుతున్నారు? అక్కడ యుద్ధం చేయటానికి జనం పోగైనట్ల, లేకపోతే అనేక మందితో మోషే చెప్పాడు, యెహోషువ మన కొరికి మిద్యానీయులతో యుద్ధం చేయటానికి కొంతమందిని పోగు చేయి అనని, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానని. కాబట్టి దేవుని పిల్లలుగా శత్రువు మీద యుద్ధం చేయటానికి మనం పోరాడేది
మనుషులతో కాదు, దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో, వాటితో పోరాడటానికి మనము ప్రజల్ని పోగు చేయాలి. ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, మీరు గొప్పోళ్ళు అవుతారు, మీరు దీవెనలు ఇలాంటి మాటలంటే ప్రజలకు చాలా ఇష్టం. దయచేసి గమనించాలి. మీరు కష్టపడకుండా ధనవంతులు అవుతారంటే నాకు కూడా ఇష్టమే. ఆ రీతిగా కాకుండా సర్వశక్తిమంతుడైన యేసయ్యని సంపాదించుకోవాలి. ఆయనను ఎదుర్కొనటానికి కావలసిన పరిశుద్ధతని సంపాదించుకోవాలి అని నేను ప్రతి దైవ సేవకుడు బోధించగలిగితే మంచిది కదా. దాని కొరకు ఆ విధమైన బోధ చేసి ఆ రీతిగా బిడ్డలు ప్రభు కొరకు సిద్ధపడుటకు మనము సహకరింతుముగాక. ప్రతి వారిని ఆ కృపగల దేవుడు ఆ రీతిగా బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్.